నమస్తే. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయి, అందులో హిందువులు ఎస్పెషల్లీ హిందువులను చూసి మరి గుళ్ళకు వెళ్లి కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువుల పైన బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పైన దాడులు ఆపేయాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ మోనికా సుంకర్ గారు ఉన్నారు. మేడం నమస్తే. ఫస్ట్ ఈ ప్రొటెస్ట్ బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల పైన వరుసగా దాడులు అంటే గతంలో కూడా కొన్ని నెలల ముందు జరిగిన మళ్ళీ ఆగిపోయిన మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఆగిపోవడం అనేది ఉండదండి. వాళ్ళు యుద్ధం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాబట్టి నిరంతరం వాళ్ళు హిందువులను ఎట్లయితే ఈ ప్రపంచంలో కూడా హిందువులు ఎవరు ఉండకుండా చేయాలి అనేది వాళ్ళ మత సిద్ధాంతం. ఆ దుర్మార్గపు సిద్ధాంతాన్ని తెలుసుకోలేని వాడే అజ్ఞానంలో ఉన్నవాడు హిందువు. కాబట్టి హిందువులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అంటే పాముకు పాలు పోస్తే అది ఎట్లయినా విషమే ఇస్తుంది అన్న విషయాన్ని గ్రహించి వాళ్ళకి శత్రుబోధ నేర్పిస్తారు. వాళ్ళకి హిందువులు అంటే వాళ్ళ దృష్టిలో శత్రువులు అన్న విషయాన్ని హిందువులు తెలుసుకున్నప్పుడు అప్పుడు హిందువుల్లో చైతన్యం వస్తుంది. హిందువుల్లో చైతన్యం వచ్చినప్పుడు అప్పుడు ఏ రాజకీయ శక్తి మమ్మల్ని కాపాడుతుంది అనే ఆలోచన హిందువులకు వస్తుంది. ఒకసారి ఏ రాజకీయ శక్తి మమ్మల్ని కాపాడుతుంది అనే ఆలోచన వచ్చిందంటే అప్పుడు దానికి తగ్గట్టుగా హిందూ తన కార్యాచరణను వేసుకుంటే హిందూ రక్షణ జరుగుతుంది. అప్పుడు హిందూ ధర్మ రక్షణ జరుగుతుంది, హిందూ దేశ రక్షణ జరుగుతుంది, హిందూ దేవాలయ రక్షణ కూడా జరుగుతుంది. బంగ్లాదేశ్ లో చూసుకుంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ లో అంటే గరీబీ వాళ్ళు ఉన్నప్పుడు ఇస్కాన్ టెంపుల్ అనేది అక్కడ ఫుడ్ పెట్టింది. అలాంటి వాళ్ళని కావచ్చు, అందులో మత పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ బంధించడం కావచ్చు, వాళ్ళని చంపడం కావచ్చు, ఇంకా కొంతమంది హైదరాబాద్ ఇండియాకి రిటర్న్ తిరిగి వెళ్తామన్నా సరే వాళ్ళని ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని ఇది రెండు చూడాలండి. ఒకటి, పాముకు మీరు ఎంత పెట్టినా కూడా అది విషమే కక్కుతుంది. అట్లనే మీరు వాళ్ళకు పోయి భోజనం పెడితే వాడు ఆ భోజనం తింటాడు, తిని నలుగురు జిహాదీలను పెంచుతాడు, పెంచి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీ మీదనే దాడి చేస్తాడు. అది అక్కడ ఇస్కాన్ ఇప్పుడు చిన్మయ స్వామీజీని, దాస్ స్వామీజీని అరెస్ట్ చేయడం వల్ల దాన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఒక సేవ చేసే హిందూ సంస్థను అరెస్ట్ చేసిందంటే వాడు రేపు నీకు అన్నం పెడితే నీ చేయనే నరికేస్తారు. ఆ బుద్ధే అట్లాంటిది, ఆ జాతే అట్లాంటిది. సో దాని నుంచి మనం ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనము రాజకీయంగా కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలి. మనం ఈ దేశాన్ని కూడా రక్షించుకోవాలి అంటే మన చేతిలో పవర్ ఉండాలి. పవర్ లేనప్పుడు మనం ఏం చేయగలం? కాబట్టి హిందువులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందువులు ఉన్నా వాళ్ళ కోసం హిందువులు ముందుగా ఆలోచించాలి. ఇప్పుడు మన కాలుకి దెబ్బ తగిలిందండి, కంటి నుంచి నీరు వస్తుంది. కాలుకే కదా దెబ్బ జరిగింది, కన్నుకు నాకేం కాలేదు కదా అని కన్ను అనుకోవట్లేదు కదా. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందూకి ఏమైనా కూడా మనం ఒక హిందూ బంధువుగా వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, వాళ్ళ గురించి మనం బాధపడాలి. అట్లా బాధపడి అట్లా ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో బ్రతకలేని దౌర్భాగ్య పరిస్థితి కానీ ఇస్లామిక్ దురాక్రాంతాలు చేస్తే, అక్కడ ఉన్న మతోన్మాదులు చేస్తే వాళ్ళు తిరిగి భారతదేశానికి రావడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద రావచ్చు. కాబట్టి వాళ్ళు అక్కడ యుద్ధం చేయడానికి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తాం. ఆ యుద్ధంలో కానీ వాళ్ళు తట్టుకోలేకపోతే రావడానికి భారతదేశం కూడా వాళ్ళ కోసం, మనందరం కూడా వాళ్ళను స్వాగతిస్తాం. వాళ్ళని రావడానికి వాళ్ళ కోసమని మనం యాక్ట్ కూడా తీసుకొచ్చినాం. సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ప్రధానంగా బంగ్లాదేశ్ లో మారణకాండ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న ప్రధాని కావచ్చు, అక్కడ కొన్ని నుంచి గవర్నమెంట్ కొలాప్స్ అయిన డైరెక్ట్ ఇండియాకి వచ్చింది. ఇండియాలో కూడా ఒక దగ్గర ఆశ్రమం కల్పించారు అని చెప్పి, సో ఆ కోపంతోనే మెయిన్ గా బంగ్లాదేశ్ లో ఉన్న భారతదేశ పౌరులను కావచ్చు, హిందువులను దీని గురించి దాడి చేస్తున్నారు అని చెప్పి వార్త. దాని గురించి అవునా? మరి అట్లయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న హిందువులను ఎవరికి మనం హెల్ప్ చేసినామని అక్కడ ఉన్న వాళ్ళని నరికేసారు. పాకిస్తాన్ లో ఉన్న హిందువుల్ని మనం ఏం చేసినామని 17% 1947 లో ఉండే, ఇప్పుడు 4% ఎందుకు వచ్చిండ్రు? వీళ్ళన్నీ ఉట్టి మాటలు. ఒకటి. రెండో విషయం, బంగ్లాదేశ్ లో ఒక మహిళ ఉన్నది అక్కడ ప్రధానిగా. వీళ్ళు ఏంటంటే ఇస్లాం ప్రకారంగా మహిళను చాలా నీచంగా చూసే సంస్కృతి వీళ్ళది. మహిళను అంత హై పొజిషన్ లో చూడలేక తట్టుకోలేక ఆమెను దించేసి మళ్ళీ ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి ఆ చేతగాని వాడు ఏం చేయలేనప్పుడు ఏం చేయాలని అర్థం కాక అక్కడ ఉన్న హిందువుల మీద వీళ్ళు అక్కసు తెచ్చుకుంటారు. వీళ్ళు ప్రతి వారానికి ఒక్కసారి వీళ్ళు పోయి ఏం నేర్చుకుంటారు అబ్దుల్లాలు అంటే, హిందువుల మీద దాడి ఎట్లా చేయాలి, హిందువుల్ని ఎక్కడ నరికేసేయాలి, వాళ్ళ సంపాదించుకున్న ఆస్తులను ఎట్లా దొబ్బేయాలి, ఇది వీళ్ళ టార్గెట్. ఇది వీళ్ళకి నేర్పిస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు విద్య మనం స్కూల్కి వెళ్ళి సైన్స్ మ్యాథ్స్ నేర్చుకున్నట్టు వీళ్ళు ప్రతి వారం అబ్దుల్లాలు పోయి నేర్చుకునేది ఇది. నేర్చుకొని మన ఇళ్ళ మీద, మన ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే వీళ్ళు ఎప్పటికీ మారరు. కాబట్టి నీకు చేతనైతే తోటి హిందువుకు సహాయం చేయి. నీకు చేతనైతే ఒక అరటిపండ్లు బండి రామ్ ప్రసాద్ అమ్ముతున్నాడు, అరటిపండ్లు అబ్దుల్లా అమ్ముతున్నాడు. నీకు తెలివి ఉంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు ముందు రామ్ ప్రసాద్ దగ్గర కొను. నువ్వు
ఫస్ట్ ఆ తల్లికి అన్నం పెట్టలేనోడట పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానట. నువ్వు ముందు హిందువులందరినీ చక్కగా చూసుకో, హిందూ కోసం నిలవడు, తర్వాత మానవత్వం గురించి ఆలోచించదు, తర్వాత విశ్వం గురించి ఆలోచించదు. సో నరేంద్ర మోదీ గారు సో మన దేశ ప్రధానమంత్రి, సో బయటి దేశాలకు సంబంధించి అక్కడ వార్ ఆపే నరేంద్ర మోదీ గారు సో ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు ఎందుకు ఆపలేకపోతున్నారు? సో నరేంద్ర మోదీ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? మీరు వేరే దేశాలలో ఆ ప్రధాని కంట్రోల్లో ప్రజలు ఉంటారు. ఎప్పుడైతే ఇస్లాం అనేది ఉధృతం అవుతుందో, అంటే జిహాదీ మానసికత అనేది ప్రజల్లో ఎక్కువైపోతుందో, ముస్లింలలో ఎక్కినప్పుడు వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి వారం శత్రుబోధ నేర్పిస్తూనే ఉంటారు, హిందువుల మీద దాడులు చేయడం అనేది నేర్పిస్తూనే ఉంటారు. హిందువు ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు, డబ్బు సంపాదనలో నిమగ్నమై ఉంటాడు, ఆ డబ్బు కూడా సంపాదించగలడు హిందూ. అయితే వాడేం చేస్తాడు, వాడికి అవన్నీ చేతగావు కాబట్టి సంఖ్యాబలాన్ని పెంచుకొని వీడి సంపాదించిన వాటిని దొబ్బేయడం అన్నమాట. ఈజీ పని కదా. కాబట్టి బంగ్లాదేశ్ లో నరేంద్ర మోదీ ఆపలేకపోతున్నారు అన్నది కదా. అక్కడ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ స్టేట్ హెడ్ పైన ఉంటది. ఆ స్టేట్ హెడ్ నే ఒక చేతగాని వాడిని తీసుకొచ్చిండ్రు. ఆమె ఎంత మంచిగా హసీనా హ్యాండిల్ చేస్తుంది, డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తుంది అనే ఒక మహిళ ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తుంది అన్న ఉద్దేశంలో ఒక మతోన్మాద చరిత్ర కలిగిన ఆ జాతి మహిళను ముందుకు రానివ్వదు. కాబట్టి ఆమెను తీసేసి యూసుఫ్ ఖాన్ అనే ఒక చేతగాని దద్దమ్మను స్టేట్ లీడర్ గా పెట్టి అప్పుడు వీళ్ళు ఈ దౌర్జన్యాలు చేయడం కోసం అతన్ని పెట్టుకున్నారు. సో ఇంకో ప్రశ్న మేడం, ఇటు బయట దేశంలో హిందువుల పైన దాడుల గురించి మాట్లాడుతున్నారు, అలాంటి మన భారతదేశంలోని సో ఒక రాష్ట్రంలో మణిపూర్ లో ఇంతవరకు జరుగుతుంది, అక్కడ కూడా హిందువులు కోకి మైతి సంబంధించిన తెగలు కూడా కొట్లాడుతున్నారు, అక్కడ కూడా మరణకొండ జరుగుతుంది. సో దానిపైన కూడా ప్రధాని మోదీ గారు ఎందుకు మాట్లాడతలేదు? మీరు అదే చెప్తున్నా అండి. అక్కడ మనము ట్రైబల్ యాక్ట్ ఉంటుంది, ఆ ట్రైబల్ యాక్ట్ అకార్డింగ్ గా మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, భారతదేశంలో హిందూ సమాజం కూడా ఎప్పుడైనా ఇంకొకరి మీద దాడి చేసే చరిత్ర ఉండదు. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానం అని గాని లేదా సర్వే జన సుఖినో భవంతనే చెప్పే సమాజం ఎప్పుడు కూడా ఇంకొకరి మీద దాడి చేయదు. మణిపూర్ లో జరుగుతుంది ఏంటి అంటే అక్కడ ట్రైబల్ యాక్ట్ ప్రకారంగా ట్రైబల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అది కూడా 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన రిజల్ట్ అది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మణిపూర్ ఒకటే కాదు, మీరు ఎందుకు హైదరాబాద్ గురించి మాట్లాడతలేరు? ముత్యాలమ్మ ఆలయం ఎట్లా ధ్వంసం చేసిండ్రు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాల్ చేసిండ్రు, దుర్గమ్మ వారి పండాల్ని కాల్ చేసిండ్రు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిహాదీలు విర్రవీగుతారు అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించినప్పుడు వీళ్ళు కూడా మూసుకొని ఉంటారు. కాబట్టి హిందువులందరూ ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు మన మీద దాడి చేస్తారో మనం చెప్పలేము. కాబట్టి అలర్ట్ గా ఉండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మన హిందూ సమాజంతో సంఘటితంగా ఉండాలని తెలుసుకోవాలి.